వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారని సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదవారికి, విలేకరులకు, కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత 2 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నాం. ఏ అధికారి, నాయకులు పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. విలేకరులకు కూడా ఇంటి స్థలాలను ఇస్తామని కాలాన్ని వెళ్లబుస్తున్నారే తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. కొందరికైతే పట్టాలిచ్చి కనీసం దానికి సంబంధించిన స్థలం ఎక్కడుందో కూడా చూపించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోకపోతే ఈ నిరవధిక దీక్షను నిరాహార దీక్షగా మార్చి సమస్య పరిష్కరించే వరకు పోరాడతారని అన్నారు. 20 సంవత్సరాలు పెట్టి ఉంటున్నామండి. ఈ కాలనీలోని చిత్రాడ కాలనీ ఉంటున్నామండి. 10 సంవత్సరాలు పాముల్లోని, చెరువులోని, నీటిలోని గట్రా ఉన్నామండి. మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరండి. మేము ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే మాకు ఇవ్వాలండి. మాకు ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడే మాకు పట్ట ఇవ్వాలని మరి ఇల్లు కట్టుకుని ఉన్నవాళ్ళు మరి ఏదో చిన్న చిన్న. ఈరోజు ప్రభుత్వ భూమి పరిరక్షణకై 3 రోజులు దీక్ష సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఇవాళకి 2వ రోజుకి చేరుకున్నా కూడా ఇంతవరకు స్థానిక ఎంఆర్ఓ గారు కానీ, స్థానిక కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంపీ గీత గారు కానీ వచ్చి ఏంటి విషయమని అడిగిన తప్పదు లేదు. దీన్ని బట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద, ప్రజల అవసరాల మీద, ప్రజా సమస్యల మీద ఏమాత్రం అవగాహన ఉందో ఇప్పుడు అర్థమవుతూ ఉంది. వీళ్ళంతా ఓటు బ్యాంకు రాజకీయానికి తప్ప ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కాదని మేము అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే రేపు 2024 ఎన్నికల్లో మేము జరగబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. వాళ్ళు ఏమడుగుతున్నా ఉన్నారు, చిత్రాల నుంచి 2 రోజులుగా ఇలా టెంట్లో కూర్చుని వాళ్ళకి పట్టాలు కావాలి, మాకు పట్టాలు కావాలి అయ్యా అని అడుగుతూ ఉంటే మీరు వాళ్ళ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని అడుగుతూ ఉన్నాం. మా మున్సిపల్ కార్మికులు ఏమడుగుతూ ఉన్నారు, ఒక కాలనీ అడుగుతూ ఉన్నారు. ఆ కాలనీ మేము జాయింట్ కమిటీగా ప్రతిపాదన పెట్టిందే కదా, మీరు ఆమోదించిందే కదా, ఇది ఎందుకు ఎవరని ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఎకరాల భూమి కబ్జా అవుతూ ఉంటే నోరెళ్ళబట్టి అధికారులు మీరు కుమ్మక్కై ఇలా దోచుకుంటూ ఉన్నారే. మా కార్మికులకి 1 సెంటు భూమి, 1.5 భూమి ఇస్తే మీ అబ్బ సొమ్ము ఏం పోతుందని అడుగుతూ ఉన్నాం. ఇవాళ అనేక సందర్భాల్లో ఏళ్ల తరబడి విలేకరులకి ఇదిగో ఇళ్ళ స్థలం ఇస్తాం, అదిగో ఇళ్ళ స్థలం ఇస్తామని డబ్బా కబుర్లు చెప్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఇచ్చిన సందర్భం లేదు. మేము ఇలాగా విలేక సోదరులకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి అనేసరికి ఏదో ఒక పోస్టు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. అంటే ఇది మొబ్బు పెట్టే రాజకీయం తప్ప విలేకరుల మీద ఏమాత్రం ప్రేమ లేదని మేము ఈ సిపిఐ పార్టీగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకుని దిగొచ్చి మా యొక్క డిమాండ్లు ఏమైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోతే ఈ దీక్షని, ఈ 3 రోజులు సావధాన దీక్షని ఆమరణ నిరాహార దీక్షగా ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.